నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజమ్ ఛానల్. కాంచీపురంలోని ఏకాంబరేశ్వర స్వామి ఆలయం అండి ఇది. ఇంతకు మునుపు వచ్చినప్పుడు జీర్ణోద్ధరణ కార్యక్రమం జరుగుతుండింది. ఇప్పుడు బాగా అంతా కూడా కట్టారండి. చాలా బాగుంది టెంపుల్. ఇలా లోపలికి వెళితే ఇంకా లోపల ఆలయం ఉంటుందండి. ఇది గాలిగోపురం. 4 వైపులా 4 గాలిగోపురాలు ఉన్నాయి. కాంచీపురం ఏకాంబరేశ్వర ఆలయము భారతదేశంలోని తమిళనాడులోని కాంచీపురం పట్టణంలో ఉన్న శివునికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం అండి. పంచభూత క్షేత్రాలలో ఇది ఒకటి. ఏకాంబరేశ్వర అంటే ఏకాంబ్ర అంటే ఆమ్ర అంటే మామిడి, అంబర అంటే వస్త్రము, ఆకాశము అని కూడా నానార్థాలు ఉన్నాయి. ఏకాంబరేశ్వర స్వామి ఒక్క మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని కూడా చెప్తారండి. ఈ ఆలయంలో ప్రధాన దైవము శివుడు. 4 వైపులా 4 గాలి గోపురాలండి. చూడండి ఎంత ఎత్తుగా ఉన్నాయో. ఒక్కొక్క గాలి గోపురం 57 మీటర్లు ఎత్తు ఉంది. ఎంత హైట్ ఉందో చూడండి. తమిళనాడులో కాంచీపురం క్షేత్రంలోనే దేవాలయాలకు పెట్టింది పేరండి. అసలు తమిళనాడు అంటేనే దేవాలయాలకు పెట్టింది పేరు. దానిలోనూ ఈ కాంచీపురం అంటే ఇంకా ఎక్కువ దేవాలయాలండి. మార్నింగ్ వెళ్ళామంటే నైట్ వరకు కూడా అన్ని దేవాలయాలు చూడడానికి సరిపోతుంది. ఇక్కడ చూడండి, పెయింట్స్ అంతా కూడా బాగా చేశారు. చాలా చక్కగా ఉందండి ఆలయము. 25 ఎకరాల విస్తీర్ణంలో ఎంతో అందంగా ఉందండి ఆలయము. ఈ పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం, వాయులింగం ఇవి ఉన్నాయండి. ఒక్క వాయులింగం మాత్రమే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉంది. మిగిలిన అన్ని లింగాలు తమిళనాడులోనే ఉన్నాయండి. చక్కగా ఉంది చూడండి. ఆ పెయింట్స్ అన్నీ వేసిన తర్వాత ఆలయము ఆ క్యూ లైన్లో వచ్చి నిల్చున్నాము. లోపల ఎక్కువ రష్గా ఉంది అని చెప్తానే 100 రూపీస్ టికెట్ తీసుకుని ఇలా వస్తున్నామండి. ఇలా ఖాళీగా ఉంది, ఫ్రీగా వెళ్ళిపోవచ్చని. ఆలయం గర్భగుడి ఎదురుగా అక్కడ నంది కనిపిస్తుంది చూడండి. వాటిలో ఈ పృథ్వీలింగము కాంచీపురం క్షేత్రంలో కొలువై విరాజిల్లుతోంది. పంచభూత లింగాలలో ఈ దేవాలయంలో 3500 నాటి వయస్సు గల ఒక మామిడి చెట్టు ఉంది. పురాణాల ప్రకారం చెట్టులోని 4 కొమ్మలకు 4 రకాల రుచికర పళ్ళు వివిధ కాలాల్లో కాసేవని చెప్తారండి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు నుండి పడే పండును పట్టుకుని తింటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అయితే ప్రస్తుతం కేవలము చెట్టు కాండాన్ని మాత్రమే అక్కడ చూడొచ్చునండి. ఆలయ అధికారులు అద్దాల పెట్టెలో పెట్టి భద్రపరిచారు. ఇతిహాసం ప్రకారం ఇక్కడ పార్వతీదేవి ఈ చెట్టు కిందనే కూర్చునిందని, తపస్సు చేసిందని, శివుడు పార్వతిని పరీక్షించడానికి అగ్నిని పంపించాడని చెబుతారు. అప్పుడు పార్వతి విష్ణువుని ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తలపై ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని చెప్తారండి. ఇది కోనేరండి, ఆలయ కోనేరు. లోపల 1000 స్తంభాల మండపము కూడా ఉంది. ఆలయ కోనేరు కూడా చూడండి ఎంత పెద్దదిగా ఉందో. చాలా విశాలమైన ప్రాంగణం చూడండి. 25 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది. ఈ నంది చుట్టూ ఇలా రౌండ్స్ వేసుకుని వస్తున్నాం. ఫ్రెండ్స్, బంధువులు అందరూ కూడా కలిసి కాంచీపురము దేవాలయాలు చూడడానికి వెళ్ళాం. ఆలయ గోపురం అండి. 4 వైపులా 4 గోపురాలు ఇలా ఉన్నాయి. ఈ 1000 స్తంభాల మంటపము. ఈ సీజన్లో సుబ్రహ్మణ్య స్వామి భక్తులండి, గ్రీను డ్రెస్సుల్లో ఉండేవాళ్ళు, ఓం శక్తి భక్తులు, వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఎంతో అందమైన అద్భుతమైన దేవాలయం కాంచీపురంలోని ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం.